అయితే మొన్న సాటర్డే న్యూస్ మీరు చూసే ఉంటారు. తమిళనాడులోని కరూరులో ఒక పొలిటికల్ ర్యాలీలో స్టాంపీడ్ జరిగి 40 మంది పైగా చనిపోయారు. వందలాది మంది గాయాలు పాలయ్యారు. దానికి రీజన్ మీకు తెలిసే ఉంటుంది. యాక్టర్ టర్న్ పొలిటీషియన్ విజయ్ తన పొలిటికల్ ర్యాలీలో జనాలు ఎక్కువగా రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగి అంతమంది చనిపోయారు. అయితే దీని పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆయన ఆ రోజు కరూరులో 12 గంటలకి వచ్చి మీటింగ్ జరపాల్సి ఉంది. బట్ ఆయన 6 గంటలు లేట్ వచ్చారు. సో అప్పటికే అక్కడ క్రౌడ్ అంతా అక్యుములేట్ అయిపోయి అక్కడే ఉన్నారు. ఆల్రెడీ డిహైడ్రేషన్తో చాలా ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు. వేరే పొలిటికల్ ర్యాలీలో లేట్ అవ్వడం వల్ల ఇక్కడ లేట్ వచ్చాడు. అతను ఒక్కసారిగా రావడంతో ఆ కార్కి దారి ఇవ్వడం కోసం అందరినీ ఒకటేసారి జరపడంతో ఈ స్టాంపీడ్కి దారి తీసి ఆల్రెడీ డిహైడ్రేషన్ ఎగ్జాషన్తో ఉన్న వాళ్ళు ఇలా ఇంతమంది చనిపోవడం స్టార్ట్ చేశారు. దాంతో అతను అలా అవుతున్నప్పటికీ స్పీచ్ కొనసాగిస్తూనే ఉన్నాడు. దాని తర్వాత వెళ్ళిపోయాడు. బట్ మనం ఈ తమిళనాడులోని ఇన్సిడెంట్, ఈ స్టాంపీడ్ అన్నది ఇది ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు. ఇండియాలో స్టాంపీడ్స్ అన్నవి చాలా రికరెంట్గా, చాలా రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. మనం పుష్ప 2 అప్పుడు పుష్ప 2 ప్రీమియర్ షోలో సంధ్యా థియేటర్లో చూసిన ఇన్సిడెంట్ చూసాం. అలాగే ఆర్సీబీ సెలబ్రేషన్స్లో, విన్నింగ్ సెలబ్రేషన్స్ పరేడ్లో చేస్తున్నప్పుడు, విక్టరీ పరేడ్ చేస్తున్నప్పుడు కూడా 11 మంది చనిపోయారు. మనకు 2017లో గోదావరి పుష్కరాలు ఆంధ్రాలో జరిగినప్పుడు కూడా 30 మందికి పైగా తొక్కిసలాటలు చనిపోయారు. అలాగే ఈ ఇయర్ మొదట్లో జరిగిన కుంభమేళాలో కూడా 30 మంది పైగా చనిపోయారు. ఇలా చాలా ఉన్నాయి. 2024లో హత్రాస్లో ఒక సత్సంగ్, బోలేబాబా సత్సంగ్లో స్టాంపీడ్కి గురయ్యి 121 మంది చనిపోయారు. ఇట్ గోస్ బ్యాక్ టు హిస్టరీ ఆల్సో. 1954లో కూడా కుంభమేళా జరిగినప్పుడు 800 మంది చనిపోయారు తొక్కిసలాటలో. అండ్ ఇట్స్ నాట్ ఇండియన్ ఫినామినా కూడా, ఇది వరల్డ్ ఫినామినా. రష్యన్ జార్ నికోలస్ II కొరనేషన్ సెరమనీలో 1896 జరిగినప్పుడు 1000 మందికి పైగా స్టాంపీడ్లో చనిపోయారు. సో ఇది చాలా రికరింగ్ ప్యాటర్న్ అవుతుంది. అకార్డింగ్ టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో మన ఇండియాలో 2000 స్టాంపీడ్ డెత్స్ అయినాయి ఫ్రమ్ 2000 to 2013 సంథింగ్. And most of the 79% of these incidents have happened in religious gatherings, according to another study. So 79% of the stampedes that happen in India happen in religious gatherings. అంటే పుణ్యక్షేత్రాల్లో, పిల్గ్రిమేజెస్లో అక్కడ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎ రేర్ ఫినామినా. ఇది ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా కాకుండా, ఇది ఒక ఇన్సిడెంట్ని వీళ్ళని తిట్టి వాళ్ళని తిట్టి కాకుండా అసలు ఇండియాలో స్టాంపీడ్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఇండియాలో జరిగినట్లు ఎందుకు బయట జరగట్లేదు అని కూడా మనం ఆలోచించాలి. డెవలప్డ్ కంట్రీస్లో కూడా స్టాంపీడ్స్ జరుగుతాయి. బట్ అక్కడ ఏంటంటే ఒక మ్యూజిక్ కాన్సర్ట్స్లో, నైట్ క్లబ్స్లో, స్టేడియంస్లో అవుతాయి. మన దగ్గర మెయిన్లీ రిలీజియస్ గ్యాదరింగ్స్లో, పొలిటికల్ మీటింగ్స్లో జరుగుతాయి. ఈ స్టాంపీడ్ అంటే ఏం లేదు, ఒక ఆర్డర్ని డిస్రప్ట్ చేసి కేఓస్కి ఒక మాస్ ఇంపల్స్ మూమెంట్, అంటే ఒక క్రౌడ్ అంతా ఇంపల్సివ్ మూమెంట్తోని అటు ఇటు వెళ్ళడము, ఇదంతా చేయడం వల్ల స్టాంపీడ్కి దారితీస్తుంది. అయితే దీంట్లో అవ్వడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఫ్యూ స్టడీస్ సే దట్ స్టాంపీడ్స్ ఆర్ ఆఫ్ 2 types. ఒకటేంటంటే యూనిడైరెక్షనల్, ఒకటేమో టర్బులెంట్. యూనిడైరెక్షనల్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి నెగటివ్ చేంజ్ ఇన్ ఫోర్స్, ఒకటి పాజిటివ్ చేంజ్ ఇన్ ఫోర్స్. పాజిటివ్ చేంజ్ ఇన్ ఫోర్స్ ఏంటంటే సడన్ స్టాపేజ్. అంటే ఒక యూనిడైరెక్షన్లోనే పోతున్నారు, అందరూ ఒక ఆర్డర్లోనే, లైన్లోనే పోతున్నారు. కానీ ముందున్న వాళ్ళకి సడన్గా ఒక బ్యారియర్ క్లోజ్ చేయడమో, ఒక బ్లాకేజ్ ఉండడంతో వాళ్ళు ఆగిపోతారు. కానీ వెనకాల ఉన్న వాళ్ళకి అది తెలియకుండా అలాగే వస్తూ ఉంటారు. వీళ్ళ మీద పడేసరికి వీళ్ళు ముందుకు క్రష్ అయిపోతారు. వీళ్ళకి వెళ్ళడానికి వేరే మార్గం లేకపోవడంతో క్రష్ అయిపోతారు. సో దట్ ఈజ్ యూనిడైరెక్షనల్. మళ్ళీ దీంట్లో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పింది సడన్ బ్లాకేజ్. సడన్ రిలీజ్ ఒకటి ఉంటుంది. అంటే అక్యుములేటెడ్ క్రౌడ్ ఉంటారు, ఒక చోట ఉంటారు, యూనిడైరెక్షనల్గా అందరు డైరెక్షన్లోనే ఉంటారు. బట్ అక్యుములేట్ అయిన క్రౌడ్ని సడన్ రిలీజ్ వస్తుంది. సడన్ రిలీజ్ వచ్చి ఒక గేట్ ఓపెన్ చేయడం, అలా సడన్ రిలీజ్ వచ్చేసరికి అందరూ ఒకటేసారి వెళ్ళిపోవడంతో ఒక డిసార్డర్తో వచ్చేస్తుంది. అంటే ఫుల్ ఆర్డర్ అంతా బ్రేక్ అయిపోయి, ఒక ప్యాటర్న్ బ్రేక్ అయిపోయి, అందరు ఒకరి మీద ఒకరు పడిపోయి ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయి చనిపోతున్నారు. మనం 2015లో గోదావరి పుష్కరాలప్పుడు చనిపోయినప్పుడు జరిగింది ఇదే. సడన్గా ఒక గేట్ ఓపెన్ చేసేసరికి ఉన్న వాళ్ళందరూ దాంట్లోకి దూరిపోవడంతో ఈ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. అలాగే టర్బులెంట్ స్టాంపీడ్స్ అంటే ఎలా ఉంటాయంటే, ఇది యూనిడైరెక్షన్లో కాకుండా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతారు. సడన్గా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయినా, లేదా బాంబ్ థ్రెట్ ఉందన్నా, లేదా ఒక శబ్దం వినపడినా, జనరల్లీ మనకు ఈ ఫుల్ లార్జ్ క్రౌడ్స్ గ్యాదర్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, పీపుల్ స్టార్ట్ టు ఇమిటేట్ అదర్స్. మనం జనరల్లీ బిహేవ్ చేయని బిహేవియర్స్ అన్నీ మనం లార్జ్ క్రౌడ్స్లో ఉన్నప్పుడు బిహేవ్ చేస్తాం. బికాస్ మనం లార్జ్ క్రౌడ్స్లో మన కామన్ సెన్స్ ఇదంతా మిస్ అయిపోయి మనం పక్కన ఉన్న వాళ్ళని, మన ఇంటిమేట్ ఉన్న వాళ్ళని ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఒకడు పరిగెడుతుంటే మనం కూడా పరిగెడిపోతుంటాం, ఒకడు అరుస్తుంటే మనం అరుస్తుంటాం, ఒకరు అందరు ఆగిపోతే మనం ఆగిపోతాం. ఎందుకంటే
మనకు అక్కడ లార్జర్ పిక్చర్ కనపడకుండా మన చుట్టూ ఉన్న 10-20 మంది కనిపించేసరికి వాళ్ళు ఏం చేస్తే మనం బిహేవ్ చేస్తుంటాం. ఇలా ప్యానిక్ సిచ్యువేషన్ అనేది ఇలా స్ప్రెడ్ అవుతూ ఒక వైల్డ్ ఫైర్లా స్ప్రెడ్ అయ్యి ఒక చైన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ టర్బులెంట్లో ఏమవుతుందంటే యూనిడైరెక్షన్లో కాకుండా లెఫ్ట్ రైట్ అందరు వెళ్ళిపోయి సెల్ఫ్ ప్రిజర్వేషన్ మోడ్లో పడిపోతారు. నేను ఇప్పుడు బతకాలి, నేను ఇప్పుడు వీళ్ళందరిలాగే నేను చేయాలి, ఐ షుడ్ నాట్ బి లెఫ్ట్ బిహైండ్ అనే దాంట్లో ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోయి స్టాంపీడ్స్ క్రియేట్ అయిపోయి చనిపోతూ ఉంటారు. Almost all stampedes are either triggered or made worse by panic. In a seminal paper, psychologist Alexander Mintz theorized that in panic-producing situations, cooperative behavior is needed for success and is rewarding to individuals as long as everybody cooperates. However, once the cooperative pattern of behavior is disturbed, cooperation ceases to be rewarding to the individuals. అంటే దీన్ని సింపుల్ భాషలో చెప్పాలి అంటే అలెగ్జాండర్ మిన్స్ ఏమంటున్నాడంటే, పీపుల్ ఏదైనా క్రైసిస్ ఫేస్ చేసినప్పుడు, ఫైర్ కానీ స్టాంపీడ్ కానీ ఏదైనా ఎవాక్యుయేషన్లో కానీ బెస్ట్ అవుట్కమ్ ఎప్పుడు వస్తుంది అంటే కోఆపరేషన్ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అందరూ కామ్గా ఎగ్జిట్ వైపు వెళ్తున్నారనుకో, అందరూ ఆ కోఆపరేటివ్ బిహేవియర్కి స్టిక్ అయి ఉన్నారనుకో, అది అందరికీ బెనిఫిషియలే. అలా కాకుండా మేము ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అని చెప్పి ట్రస్ట్ బ్రేక్ అయిపోయి వెళ్ళిపోయారనుకో, అప్పుడు ఎవ్రీబడి గెట్స్ క్రష్డ్ అండ్ స్టాంపీడ్కి దారితీస్తుంది. బట్ అదే ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే ది సిస్టమ్ డిపెండ్స్ ఆన్ ట్రస్ట్. ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ టు బిలీవ్ అదర్స్ విల్ ఆల్సో స్టే కామ్ అండ్ కోఆపరేట్. ఒక మూమెంట్ ఒక పర్సన్ ఆ ప్యాటర్న్ని బ్రేక్ చేశాడా, ఒకడు ప్యానిక్ అవుతాడు, ఇంకొకరు కూడా ప్యానిక్ అవుతారు, దే స్టార్ట్ పుషింగ్ అండ్ రన్నింగ్, ఈ కోఆపరేటివ్ రివార్డ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. నవ్ అదర్స్ ఆల్సో ఫీల్ దట్ ఇప్పుడు మేము రష్ చేయకపోతే మేము లెఫ్ట్ బిహైండ్ అయిపోతాము, మేము ఎండేంజర్ అయిపోతాము. సో ఈ ప్యానిక్ అనేది ఒక చైన్ రియాక్షన్ లా స్ప్రెడ్ అవుతుంది. సో బేసికలీ ఏంటంటే ద గ్రూప్ షిఫ్ట్స్ ఫ్రమ్ కోఆపరేటివ్ రేషనల్ బిహేవియర్ టు కాంపిటేటివ్ సెల్ఫ్ ప్రిజర్వింగ్ బిహేవియర్ ఈవెన్ దో దట్ మేక్స్ థింగ్స్ వర్స్. అంటే ఇట్స్ అ క్లాసిక్ కలెక్టివ్ యాక్షన్ ప్రాబ్లం. అంటే కోఆపరేషన్ హెల్ప్స్ ది గ్రూప్, బట్ ఈ ప్యానిక్లో ఉన్నప్పుడు ఇండివిజువల్స్ ఫీల్ ప్రెషర్ టు ప్రయారిటైజ్ దెమ్సెల్వ్స్. అలాగే ఇంకొక ఫినామినా ఏంటంటే, ఇంకొక బిహేవియర్ అనాలిసిస్ ఏంటంటే, నీల్ జే సెమ్సర్ అనే సోషియాలజిస్ట్ ఇన్ థియరీ ఆఫ్ కలెక్టివ్ బిహేవియర్ అనే వర్క్లో హీ కాల్స్ సంథింగ్ యాజ్ క్రేజ్. అంటే మొబిలైజేషన్ ఆఫ్ యాక్షన్ బేస్డ్ ఆన్ ఏ పాజిటివ్ ఫుల్ఫిల్మెంట్ విష్ బిలీఫ్ అనమాట. పాజిటివ్ విష్ ఫుల్ఫిల్మెంట్ బిలీఫ్ అంటే ఏదో ఒక బిలీఫ్ కోసం, ఏదో ఒక ఎక్సైటింగ్ దానికోసం, ఒక హోప్ కోసం మేము ఫస్ట్ వెళ్ళిపోవాలి, మేము ఫస్ట్ వెళ్ళి ఆ సీట్ పట్టేసుకోవాలి కాన్సర్ట్లో కానీ, లేకపోతే మేము ఫస్ట్ వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలి, మేము ఫస్ట్ వెళ్ళి ఇవి చేయాలి అవి చేయాలి అనే దాంట్లో ఈ పానిక్ స్ట్రికన్ సిచ్యువేషన్స్లోకి అవుతారు. మీకు హత్రాస్ ఇన్సిడెంట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు 2024 హత్రాస్ స్టాంపీడ్ 120 మెంబర్స్ చనిపోయిన దాంట్లో కూడా హత్రాస్ సత్సంగ్లో భోలేబాబా అనే ప్రీచర్ అతను తిరిగి వెళ్ళిపోతుంటే అతన్ని వెళ్ళి పట్టుకోవాలి, ప్లస్ అతను నడిచిన పాత్రలో ఉన్న ఆ సాయిల్ని కలెక్ట్ చేసుకోవాలి అనే దాంట్లో అందరూ ఒకటేసారి వెళ్ళిపోయి 120 మంది చనిపోయారు. అండ్ దాంట్లో కూడా 80,000 మందికి పర్మిషన్ ఉంటే 2,50,000 మంది అక్కడికి వచ్చారు, మొబిలైజ్ అయ్యారు. సో అక్కడ కూడా ఆర్గనైజేషనల్ ల్యాక్స్, ఈ ఇన్ఎబిలిటీ, ఇన్ఎఫిషియన్సీ అనేది క్లియర్గా ఉంది. విజయ్ ఈవెంట్లో కూడా కొన్ని న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం 10,000 మెంబర్స్కే పర్మిషన్ ఉంటే 80,000 మెంబర్స్ దాకా, 60,000 మెంబర్స్ దాకా వచ్చారని కొన్ని న్యూస్ రిపోర్ట్స్లో చదివాను. ఇండిపెండెంట్గా వెరిఫై చేయలేదు, బట్ 60,000 మెంబర్స్ వచ్చారని విన్నాను. సో ఎక్కడా కూడా ఈ రూల్స్ అనేది పాటించరు. ఈ రూల్స్ అనేది క్లియర్లీ ఉంటాయి ఎన్డీఎంఏ యాక్ట్లో కానీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గైడ్లైన్స్లో కానీ, ప్రతి దాంట్లో కూడా ఇంత డెన్సిటీలో ఇంతమంది ఉండాలి, పర్ స్క్వేర్ మీటర్ ఇంతమంది ఉండాలి అనే రూల్స్ అన్నీ ఉంటాయి. బట్ ఎవరు పాటించడు. ఇంతమందికే వీళ్ళు పర్మిషన్ ఇస్తారు కానీ ఎవరు పాటించరు. వీళ్ళు ఇంప్లిమెంటేషన్ కూడా సరిగ్గా ఉండదు. గైడ్లైన్స్ ఉంటాయి కానీ ఆ గైడ్లైన్స్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా అథారిటీస్ కూడా పనిచేయదు. దీంట్లో మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ కావాలి. ఇప్పుడు ఒక రిలీజియస్ గ్యాదరింగ్ ఉంటే టెంపుల్ అథారిటీస్ కానీ, లోకల్ బాడీస్ కానీ, లోకల్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ, పోలీస్ కానీ, వీళ్ళందరూ కలిసి ముఖమ్మడిగా ఇలాంటివి జరగకుండా ఇంటర్ కనెక్టెడ్గా పనిచేయాలి. కానీ ఎక్కడో చోట చైన్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిన తర్వాత, ఇన్సిడెంట్ అయిన తర్వాత లోకల్ అథారిటీస్ పోలీసులు అంటారు, పోలీసులు ఏమో ఆర్గనైజర్స్ని అంటారు. ఇలా వీళ్ళందరి మీద ఒకరినొకరు పాస్ ద బ్లేమ్ అయిపోయి అసలు రిజల్ట్స్ అయితే రావట్లేదు. స్టాంపీడ్స్ అనేవి ఇంకా జరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. మనం ఇప్పుడు ఈ ఆర్సీబీ ఇన్సిడెంట్ చూసుకున్నా, అల్లు అర్జున్ ఇన్సిడెంట్ చూసుకున్నా, ఎక్కడైనా సరే ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకోవడమే తప్పించి గవర్నమెంట్ ఏమో ఆర్గనైజేషన్ బ్లేమ్ చేస్తారు, అల్లు అర్జున్ ఇన్సిడెంట్లో గవర్నమెంట్ ఏమో యాక్టర్ని బ్లేమ్ చేస్తారు, పర్మిషన్ లేకుండా వచ్చాడు అంటారు, మొత్తము హంగామా చేశాడు, ఎస్కార్టింగ్ వచ్చాడు, కార్ డోర్ రూఫ్ టాప్ తెచ్చి షో చేసుకొని వచ్చాడు అంటారు. ఆర్సీబీ ఏమో విక్టరీ పరేడ్ని వీళ్ళు ఎవరిని అడగకుండానే పర్మిషన్ లేకుండా అనౌన్స్ చేశారంటారు. వాళ్ళేమో గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చారు అంటారు. సో ఈ పాసింగ్ ద బ్లేమ్లో ప్రజలను కూడా పట్టించుకోవట్లేదు. అందుకని నేను ఏం చెప్పాలనుకుంటే, నో బడీ కేర్స్ ఫర్ యూ హ్యావ్ టు కేర్ ఫర్ యువర్ సెల్ఫ్. మనం పుష్ప 2 ఇన్సిడెంట్లో కూడా చూసుకుంటే ఆ స్టాంపీడ్లో ఒక మహిళ చనిపోయింది.
ఆ మహిళ చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి చావు బతుకుల పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చాడు. బట్ ఇప్పుడు మీరు అల్లు అరవింద్ గారి ప్రెస్ మీట్ చూస్తే పుష్ప 2 ఇన్సిడెంట్ తర్వాత మాకు ఇంత కోట్ల కలెక్షన్ వచ్చింది, 1000 కోట్ల 2 కోట్ల కలెక్షన్ వచ్చింది, హిస్టారిక్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ ఇవన్నీ సంపాదించిన మేము సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నామని బాధపడుతున్నాడు. సో ఆయన బాధ మహిళ చనిపోయింది, ఒక అబ్బాయి చావు బతుకుల్లో ఉన్నాడు అని కాదు. మేము సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం మా సక్సెస్ని, మా మూమెంట్ని, మా గ్రేట్ మూమెంట్ని రూయిన్ చేశారు మీరు అన్నట్టు చెప్తున్నాడు. అంటే ఇంత కూడా సెల్ఫ్ అవేర్నెస్ ఉండదు. ఆర్సీబీ వాళ్ళు కూడా అయిపోయిన తర్వాత ఆ ఇన్సిడెంటే 11 మంది చనిపోయారని తెలిసిన తర్వాత కూడా ఇన్స్టాగ్రామ్లో ట్రోఫీలతో ఫోటోలు పెట్టుకొని పోస్ట్ చేసుకొని ఫోటోలు పెట్టుకున్నారు. సో ఇంత కూడా సెల్ఫ్ అవేర్నెస్ ఉండదు. మళ్ళీ దాని తర్వాత కొన్ని నెలల తర్వాత వచ్చి ఇప్పుడు దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ హిస్టరీ అంటారు ఎవరు చనిపోయిన వాళ్ళు. నేను వాళ్ళు ఏమన్నా హ్యూమన్ సాక్రిఫైసా, వాళ్ళు ఏమన్నా మానవ బల, మీ విజయం 18 ఏళ్ళ తర్వాత మీరు విజయం సాధించారు కాబట్టి వాళ్ళని బలిచ్చారా? నాకు అర్థం కాదు. పార్ట్ ఆఫ్ అవర్ హిస్టరీ కొంచెం కూడా ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు విజయ్ కూడా ఏం చేస్తాడు, లేట్ చేశాడు, ఇవన్నీ చేశాడు, కార్కి దారి ఇవ్వడం కోసం ఇంతమంది చనిపోయారు. మినిమం ఏం సెల్ఫ్ అవేర్నెస్ ఉండదు, ఏముండదు. డబ్బులు ఇచ్చేస్తారు, ప్రతి ఫ్యామిలీకి 20 లక్షలు ఇస్తా అంటారు, ప్రతి ఫ్యామిలీకి 5 లక్షలు 10 లక్షలు వేసేస్తారు. ప్రాణం తిరిగి వస్తుందా? రాదు కదా. సో నేను అందుకేమేంటంటే ఈ ఆర్గనైజేషనల్ ల్యాక్స్, ఈ ఆర్గనైజేషనల్ ఇన్ఎఫెక్టివ్నెస్ ఇవన్నీ ఎప్పటికీ ఉంటుంది. వీటన్నిటిని బ్రేక్ చేసుకొని మనము ఇలాంటి దానికి పోకుండా ఉండడం బెటర్ అన్న ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు విజయ్ స్పీచ్ మీకు అభిమానం ఉండొచ్చు, మీరు టీవీలో చూడలేరా? చిన్న చిన్న పిల్లల్ని భుజాల మీద వేసుకొని వెళ్తారు అంతమంది మాస్ క్రౌడ్లో. ఇండియా ఈజ్ నాట్ ఫిట్ అండ్ నాట్ సూటబుల్ ఫర్ దోస్ లార్జ్ గ్యాదరింగ్స్. మన దగ్గర సరైన సిస్టమ్స్ ఉండే, ఆర్గనైజేషన్స్ ఉండే, ఎవరి గురించి పట్టించుకోరు. సో యూ షుడ్ కేర్ ఫర్ యువర్ సెల్ఫ్.